నెగటివ్ జీవితంలో కనిపించకు. చూడు ప్రియా, గుడ్డివాడిని కావచ్చు, కానీ నా ప్రేమ గుడ్డిది కాదు. ఇప్పటిదాకా నేను ఎలా ప్రేమించానో ఇప్పుడు అలాగే ప్రేమిస్తాను, ఎప్పటికీ అలాగే ప్రేమిస్తాను. ఇప్పుడు నాకు ఎవరు కాల్ చేసినా ఎంగేజ్ వస్తుంది, ఎందుకంటే నేను ఎంగేజ్లో ఉన్నాను. మీరు గెస్ చేసింది కరెక్టే, నేను అమ్మాయితోనే మాట్లాడుతున్నాను, అది నేను ప్రేమించిన అమ్మాయితోనే మాట్లాడుతున్నాను, కాబట్టి ఎంగేజ్ వస్తుంది. వయసే నిదుర లేచింది లోలో, మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనది తొలి మైకమే, తనువే వెలిగిపోతోంది నిసిలో, తపనే పెరిగిపోతోంది తనలో, అడుగే ఆగనంటోంది ఇలలో, తరిమిందిలే తడి వేగమే, ఉరి విప్పి ఆడేటి ఆశలే, శ్వాసల్లో అలజడులై అనుభవమే అడిగిందిలే ఈ ప్రాయమే, చూసిందంతా కావాలంటూ ఎప్పుడు నిలబడక, ఎవరేమన్నా ఏదేమైనా కదిలేను కల వెనుక, వయసే నిదుర లేచింది లోలో, మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనది తొలి మైకమే, తనువే వెలిగిపోతోంది నిసిలో, తపనే పెరిగిపోతోంది తనలో, అడుగే ఆగనంటోంది ఇలలో, తరిమిందిలే తడి వేగమే. చూపుల్లో చేతల్లో భాష మారినది, ఇన్నాళ్ళు లేనిదది, చాటుల్లో మాటుల్లో కాంక్ష పిలిచినది, ఇంకేదో చేయమని, చిలిపి తనపు ఈ మలుపులో పులకింతలే మరికి గెలుపులే, ఆ తీయనైన మాయలాంటి హాయిలో మునిగి తేలుతూ, వయసే నిదుర లేచింది లోలో, మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనది తొలి మైకమే. డాక్టర్, ఏమైంది దానికి? నీకేం కాలేదు, నువ్వు ఆల్ రైట్, కానీ ఆ అబ్బాయికి మాత్రం కళ్ళు పోయాయి. ఒప్పని ఇది తప్పని అది తెలిసి తెలియని, తడబడే ఈ వయసులో ఏ మాయరా ఇది,
అరే రారా వెళ్దాం. ఏయ్, ఈ డబ్బులు ప్రియాకి ఎలాగోలాగా అందేలా చూడరా. ఎరా నిన్ను పట్టించుకొని ఆ అమ్మాయి గురించి ఎందుకురా ఇంత తాపత్రయం? తను నిన్ను ప్రేమించట్లేదురా. మనసే కోరుకుంటోంది ఏదో, వరసే ఇక్కడికే ఎందుకు తీసుకొచ్చావురా? అరే ఇక్కడికి తను నేను చాలాసార్లు వచ్చానురా. మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనదే తొలి మైకమే, వయసే నిన్ను లేచింది లోలో, మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనదే తొలి మైకమే. టికెట్స్ అయిపోయినాయిరా, ఏం చేద్దాం? ఎవరిచ్చారు? ఓహో ఆర్య పంపాడా, అయితే నువ్వు వెళ్ళు. చూసిందంతా కావాలంటూ ఎప్పుడు నిలబడక, ఎవరేమన్నా ఏదేమైనా కదిలేను కలలేనుగా, వయసే నిన్ను లేచింది లోలో, మనసే కోరుకుంటోంది ఏదో, వరసే మారిపోతుంది ఎంతో, మొదలైనదే తొలి మైకమే, వయసే. ఇష్టమైన ప్లేస్ అన్నావు, ఎవ్వరికీ తెలియకూడదు అన్నావు. అలాంటిది ఇంకొకరి సహాయం లేకుండా రాలేకపోతున్నావు. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. జీవితంలో కనిపించకు. ప్రియా, నా పుట్టుకకి కారణం నువ్వేనని, నిన్ను ప్రేమించేందుకే నేను పుట్టానని అనుకుంటాను. అలాంటి నువ్వే జీవితంలో కనిపించకు అన్నావు. అందుకే నీకే కాదు ఎవరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను. కానీ నేను ఏ లోకంలో ఉన్నా నేను చూస్తూనే ఉంటాను ప్రియా. అదేంటి చనిపోయాక కూడా చూస్తాను అంటున్నావు? నేను పిచ్చోను అనుకుంటున్నావా? కాదు ప్రియా, ఒకసారి అద్దంలో చూడు. చూసావా? అవును, నా కళ్ళతో ఎప్పుడూ నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను పిచ్చోడిని కాదు, ప్రేమికుణ్ణి. సారీ అమ్మా, ఆ యాక్సిడెంట్లో నీ కళ్ళు పోయాయి, కానీ ఆర్య తన కళ్ళు నీకు ఇచ్చి పడాడు. ఒప్పని ఇది తప్పని అది తెలిసి తెలియని, తడబడే ఈ వయసులో